సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో కోణం బయటపెట్టిన లీలావతి హాస్పిటల్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో పోలీసులు నటుడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన సైఫ్ ను పోలీసులు కలుసుకున్నారు. దాడి జరిగిన రోజు ఏం జరిగిందనే వివరాలను అడిగి రికార్డ్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుండగుడు తన కొడుకు జహంగీర్ గదిలోకి చొరబడినట్లు సైఫ్ తెలిపారు. దుండగుడిని తొలుత ఆయా గుర్తించిందన్నారు. ఆ సమయంలోనే తాను తన భార్య కరీనా 11వ అంతస్తులోని తమ బెడ్రూమ్ లో నిద్రిస్తున్నామని చెప్పారు. ఆయా అరుపులు విని తామిద్దరము కిందకు పరిగెత్తుకు వెళ్లామని వివరించారు. దుండగుడు ₹1 కోటి డిమాండ్ చేశాడని, అతడితో తాను కలబడ్డానని సైఫ్ పేర్కొన్నారు. దుండగుణ్ణి కదలకుండా పట్టుకుని బంధించే క్రమంలో తనపై కత్తితో దాడి చేశాడని చెప్పారు. కత్తిపోట్ల కారణంగా తాను పట్టు సడలించడంతో దుండగుడు పారిపోయాడని సైఫ్ చెప్పారు. ఆ సమయంలో తనతో పాటు కరీనా, ఆయా, తన కొడుకు జహంగీర్ ఉన్నారని తెలిపాడు. రక్తమోడుతున్న గాయాలతో సైఫ్ అలీఖాన్ అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల ప్రాంతంలో అడ్మిట్ అయ్యారని లీలావతి ఆసుపత్రి వైద్యులు చెప్పిన విషయం తెలిసిందే. నటుడిని ఆయన కొడుకు తైమూర్ ఆటోలో ఆసుపత్రికి తీసుకువచ్చారని మొదటి నుంచి చెప్తున్నారు. అయితే మెడికల్ రిపోర్ట్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సైఫ్ అలీఖాన్ తెల్లవారుజామున 4 గంటలకు అడ్మిట్ అయ్యారని, ఆయన శరీరంపై 5 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని మెడికల్ రిపోర్ట్స్ వెల్లడించింది.